దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. నాతో పాటు కలిసి మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందుము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందుము. మనుషులు దుష్ట స్వభావం కలిగిన వారికంట నిర్దోషి అయినటువంటి వారిని పట్టుకోవడం చాలా సరదా. వారు ప్రతి క్షణం కూడా వారి సరదా కొరకు అనేకులను నిర్దోషులైనటువంటి వారిని వారి జోలికి రాకపోయినా వారికి సరదాగా అనిపిస్తుందట ఆ పనులు. అలాంటి వారిని పట్టుకుందాం, దాగి పట్టుకుందాం రండి అని మనతో చెప్తూ ఉంటారట. 12వ వచనం, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. మనుషులు ఇలాంటి స్వభావం కలిగినటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి మనుషులట పూర్ణ బలముతో ఉండగానే మనము వారిని వేయటానికి వెళదాము రా అని మనలను పిలుస్తూ ఉంటారట. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, పాతాళము నీతిమంతుల కొరకు కాదండి, దుష్ట స్వభావము కలిగి మంచి ప్రవర్తన లేకుండా ఎదుటి వారికి హాని చేయాలి అనుకునే వారి కొరకు దేవుడు పాతాళాన్ని సిద్ధపరిచాడు. కానీ ఈ దుష్ట స్వభావం కలిగిన మనుషులు అనుకుంటారట, సమాధికి మనుషులను తీసుకుని వెళదాం. ఎలాంటి మనుషులను అంటే మరణము సమీపించిన వారు కాదు, బలహీనులు కాదు, పూర్ణ బలముతో ఉన్నవారిని మనము పాతాళానికి తీసుకుని వెళదాము రా, అది మనకెంతో సరదానిస్తుంది అని చెప్పంట మనుషులు మనలను ప్రేరేపిస్తారట. 13వ వచనంలో చూడండి, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము, నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికీ సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. 15వ వచనం, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులు ఇలాంటి దుష్ట స్వభావం కలిగిన మనుషులు మనలను ప్రేరేపిస్తున్నప్పుడు, మనలను ఇలాంటి చెడ్డ కార్యాల్లో మనం ఉందాం, అది మన యొక్క జీవితానికి చాలా సంతోషాన్ని ఇస్తుంది, చాలా ఆనందంగా ఉంటుంది అని వారు మనలను ప్రేరేపిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మనతో చెప్తున్నటువంటి మాట, నీవు అలాంటి మార్గమున ఏమాత్రము కూడా వెళ్ళొద్దు, అలాంటి త్రోవల యందు నీ పాదాన్ని ఏమాత్రం కూడా నిలపవద్దు. రోజు కాదండి, ఒక్క క్షణము కూడా వారి ఆలోచనలలో మనము పాలు పొందవద్దు అని ఈ సామెతల గ్రంథము మనకి తెలియచేస్తూ ఉంది. 16వ వచనాన్ని చదువుతున్నాను. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. కొందరి యొక్క మనుషుల యొక్క జీవిత విధానమే అది. ఎవరిని పాడు చేద్దామా, ఎవరికి కీడు చేద్దామా అని చెప్పి వారి పాదాలు ఎప్పుడు పరుగులు పెడుతూ ఉంటాయట. కానీ వారి యొక్క చివరి దశ, అంతిమ దశ మాత్రం నాశనము అనే విషయము వారికి తెలియదు. 17వ వచనం, పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకొనుటకై దాగి ఉందురు. పక్షి చూస్తున్నప్పుడు వల వేస్తే ఏం జరుగుతుందండి? ఏ పక్షి కూడా ఆ వలలో చిక్కదు. అలాగనే దుష్టులు ఇలాగ అందరినీ పాడు చేసుకుంటూ వెళుతున్నాం, ఆఖరి దశ మనకు నిత్య నాశనం అని తెలిసినప్పటికీ కూడా దానిలో నుండి వారు బయటికి రావటానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. ఎవరైతే అన్యాయంగా లాభాన్ని సంపాదించుకోవాలి, ఆనందించాలి అన్యాయంగా అని అనుకుంటున్నారో అందరి పరిస్థితి కూడా అదే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 20వ వచనం, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది.
పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఇక్కడ జ్ఞానమును ఒక వ్యక్తిగా చూపిస్తున్నాడు భక్తుడు. ఒక స్త్రీ మాట్లాడుతున్నట్లుగా ఈ యొక్క జ్ఞానము మనుషులతో మాట్లాడుతూ ఉంది. అది ప్రచురించుచు ఉన్నది. 22వ వచనం, ఎట్లనగా జ్ఞానము లేనివారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు? బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి. ఇక్కడ జ్ఞానం చెప్తా ఉంది అపహాసకులతోనూ బుద్ధిహీనులతోనూ. ఏమండి, అపహాసకులు కానీ బుద్ధిహీనులు కానీ నీతియుక్తమైన మాటలను చెప్తున్నప్పుడు వారు దానిని హేళన చేస్తారు. ఎందుకంటే ఆ మాటలు వారికి ఏమాత్రం కూడా మరి సంతోషాన్ని ఇవ్వవు. మరి మార్చుకుందాము మన యొక్క బ్రతుకులను అనేటువంటి ఆలోచన వారి జీవితంలో ఎప్పుడూ కూడా పుట్టదు. వారు మొండితనంతో నీతిని తిరస్కరిస్తూ ఉంటారు, నీతిని తృణీకరిస్తూ ఉంటారు. 23వ వచనం, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను. ఇక్కడ జ్ఞానం అంటుంది కదా, నా గద్దింపును మీరు వినండి, తిరగండి నా వైపునకు. అంత మాత్రమే కాదు, ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం కూడా ఇక్కడ చేయబడతా ఉంది. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను. ఎవరైతే దేవుని గద్దింపు విని ఆయన తట్టు తిరుగుతారో దేవుడు వారికి తన ఆత్మను కుమ్మరిస్తాను అని ఒక మంచి ఆశీర్వాదాన్ని ఇక్కడ రాయటం జరిగింది. నా ఉపదేశమును మీకు తెలిపెదను. 24వ వచనం, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. జ్ఞానమంట చెయ్యి చాపుతుందట. దేనికో తెలుసా? నాతో స్నేహం చేయండి, నాతో మీరు మరి సంభాషించండి, నాతో మీరు కలిసి ఉండండి. అప్పుడు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. జ్ఞానం కలగాలి అంటే ముందు వచనాల్లో మనం చదివినట్లుగా యెహోవా యందు భయమును, భక్తిని, ప్రేమను, గౌరవాన్ని కలిగి ఉంటే చాలు. అదే జ్ఞానమునకు మూలము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనకు అవకాశం ఉంది, మనతో జ్ఞానము బోధిస్తూ ఉంది. మీరు నాతో స్నేహం చేయండి, నేను చెప్పినట్లుగా మీరు నడవండి. ఒకవేళ మీరు ఆ విధంగా నడవకుండా దుష్ట స్నేహాన్ని కోరుకున్నట్లయితే, దుష్టులతో కలిసి మీరు నడిచినట్లయితే మీ జీవితాల్లో నాశనం కలుగుతుంది, వినాశనం వస్తుంది. అలాంటి పరిస్థితులు మీకు వచ్చినప్పుడు నేను నవ్వుతాను తప్ప నేను మీకు ఏమాత్రము కూడా దొరకను అని జ్ఞానము మనతో చెప్తుంది. ఒక మాట చెప్పనా, మనకి అనుకూలమైనటువంటి సమయంలో, జ్ఞానము మనకు బోధిస్తున్నటువంటి సమయంలో, దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో మనము జ్ఞాన వాక్యాలను మరి ఎన్నుకున్నట్లయితే, జ్ఞానము చూపే మార్గంలో మనము నడిచినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉంటాయి. 29వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. అంటే జ్ఞానము చెప్తున్నటువంటి మాటలనంట వారు విలువలేనివిగా పక్కన పెట్టేసి తృణీకరిస్తూ ఉన్నారట. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. ఇక్కడ బుద్ధిహీనులంట మేము క్షేమంగానే ఉన్నాము, మేము ఎలా నడిచినప్పటికీ కూడా మేము హేళన చేస్తూ ఉన్న, జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఉన్న, మేము నడుచుచున్న మార్గంలో మేము క్షేమంగానే ఉన్నామని వారు మైమర్చిన సమయంలోనంట నిర్మూలమగుదురు. వాస్తవానికి వారు అనుభవిస్తున్నటువంటి క్షేమము అసత్యమైనది, అది భద్రత కలిగినది కాదు, ఏమాత్రం కూడా అది శాశ్వతమైనటువంటి భద్రత కాదు అనే విషయము వారికి తెలియకుండానే వారు నిర్మూలమైపోతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 33వ వచనంలో మనం చూసినట్లయితే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును.
ఎవరైతే జ్ఞానాన్ని ఆశ్రయిస్తారో, దేవునిని ఆశ్రయిస్తారో, ఒక మంచి మార్గాన్ని ఎన్నుకుంటారో, దేవుని వాక్యము చెప్పినట్లుగా నడుస్తూ ఉంటారో వారికి మరి నిజమైన భద్రత దొరుకుతుందట. సురక్షితంగా వారు జీవిస్తారట. కీడు వస్తుందేమో అనే భయము వారికి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉండి వారికి క్షేమాన్ని కలగచేసే దేవుడు. దేవుడు కలగచేసే క్షేమము చాలా శాశ్వతమైనది. మరి అట్టి కృపల చేత మనమందరము కూడా నింపబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరలా రేపటి కాల సమయంలో సామెతల గ్రంథము 2వ అధ్యాయములో నుండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇంతవరకు నా తండ్రి నాయన నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధ గ్రంథములో నాయన ప్రభువా నాయన మేమందరము కూడా ప్రభువా నిత్యము మా బ్రతుకులో మేము ఎలా బ్రతకాలి అనేటువంటి అనేక సంగతులను ప్రభువా నీవు రాసి ఉంచి ఉన్నావు ప్రభువా. సొలొమోను ద్వారా అనేకమైనటువంటి నాయన మాటలను ప్రభువా అయా నీవు మాకు రాయించి ఉంచి ఉన్నావు ప్రభువా. వాటిని మేము ధ్యానిస్తున్నప్పుడు అయా అవి మాకు తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా కృప చూపించండి. నీ మాటలను ప్రభువా విని విడిచిపెట్టేవారుగా కాక దాని హృదయంలో మేము భద్రం చేసుకుని నాయన ప్రతి దినము కూడా దాని ప్రకారం జీవించటానికి మీరు కృప చూపించండి. ప్రతి ఉదయకాల సమయంలో కూడా నాయన నీ మాటలను ఇట్టి విధముగా నాయన మేము ధ్యానం చేయటం మాకు ఆశీర్వాదకరం నాయన. ఎందరైతే నాయన మాతో కలిసి నాయన ఈ యొక్క వాక్య ధ్యానములో ఉన్నారో, అలాగునే ప్రభువా ఈ మాటలను వింటూ ఉన్నారో, ఈ ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్నారో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమము నాయన మా అందరి జీవితాలకు నాయన దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేయండి అయా. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ దినమంతా కూడా మాకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా నీ దీవెనలను, ఆశీర్వాదాలను నాయన మాపై, మా కుటుంబాలపై కుమ్మరించండి. మా పరిచర్యలన్నిటినీ దీవించండి దేవా. అనేక మంది నీ ప్రేమను తెలుసుకుని నాయన అయా సాతానుడు నిత్య నాశనము వైపు సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఈ కడవరి దినాల్లో ప్రభువా అయా జ్ఞానమును కలిగి, వివేకమును కలిగిన ఆయన మేమందరము కూడా నాయన నీ వాక్యానుసారముగా జీవిస్తూ అయ్యా నీ రాకడలో ఎత్తబడే గుంపులో నాయన మేమందరము కూడా నాయన సిద్ధపడటానికి కృప చూపించుమని, ఈ యొక్క సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరముగా మీరే చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. యేసు రక్తమే చేయం, ప్రభుయేసు రక్తమే చేయం, ప్రభుయేసు నామము సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమెన్.